హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ హనీ మిల్కీ 2023. ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాము, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాము. నేనైతే ఈరోజు వంజరం ఫిష్ ఫ్రై చేశానండి. అది చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఫిష్ ఫ్రైని ట్రై చేసి కింద కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఈ ఫిష్ ఫ్రై కావాల్సినటువంటి పదార్థాలు చూసేద్దాం రండి. ఈ ఫిష్ అనేది మన సైడ్ అయితే దొరకదండి. ఇటు సైడ్ అంటే ఇక్కడ వాళ్ళు చేపను చాలా ఎక్కువ తింటారు కాబట్టి బాగా దొరుకుతుంది. హెల్త్ వైజ్ కూడా చాలా మంచిదని అంటారండి. ఈ ఫిష్ ఫ్రైకి కావాల్సినటువంటి పదార్థాలు: ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, మిరియాల పొడి, గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఆయిల్, ఒక చెక్క నిమ్మకాయ అండి. ఇవన్నీ పౌడర్స్ అన్నిటి కూడా అన్నీ కలుపుకోవాలండి. బాగా కలిసేలాగా కలుపుకొని, కలిసిన తర్వాత కొంచెం నిమ్మకాయ ఒక చెక్క అయితే సరిపోతుందండి. పులుపు కావాలి అని అనుకునే వాళ్ళు కంప్లీట్గా ఒక కాయని మనం పిండేసుకోవచ్చు. లేదని అనుకుంటే ఒక హాఫ్ చెక్క అయితే సరిపోతుందండి. ఈ నిమ్మకాయనంతా కలుపుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాన్ని కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఒక మెత్తటి పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి. ఈ పేస్ట్ అంతా రెడీ అయిన తర్వాత మనం చేపలన్నిటికీ పట్టించుకోవాలండి. మెత్తటి పేస్ట్ లాగా రెడీ చేసుకుని మనకి ఎంత అయితే చేపలకు సరిపోతుందో అంత క్వాంటిటీలో మనం రెడీ చేసుకున్న తర్వాత మనకున్నటువంటి ఈ ఫిష్ పీసెస్ అన్నిటికి కూడా ఆ పేస్ట్ అనేది మనం అప్లై చేసుకోవాలండి. అప్లై చేసుకొని దీన్ని మనం ఒక హాఫ్ అన్ అవర్ అయినా కానీ మనం పక్కనైనా ఉంచాలి. లేదంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఉంచాలని అనుకుంటే మనం బయట అయితే ఒక 1 అవర్ ఉంచాలండి. అదే ఫ్రిడ్జ్లో పెట్టాలని అనుకుంటే ఖచ్చితంగా మనం ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఫ్రిడ్జ్లో పెడితే అప్పుడైతే కొంచెం మసాలా అదంతా కూడా బాగా పట్టి టేస్ట్ అది కూడా చాలా బాగుంటుందండి. నేనైతే కొంచెం స్పైసెస్ అవి కూడా తక్కువ వేసాను, ఎందుకంటే మాకు చిన్నపిల్లలు కాబట్టి మా వాళ్ళు తినడానికి కూడా ఉండాలని చెప్పి నేను చాలా కొంచెమే వేసాను. మీరు కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే కొంచెం ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. ఈ పేస్ట్ అంతటిని కూడా ఉన్న పీసెస్ అన్నిటికి కూడా పట్టించిన తర్వాత నేను హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత తీస్తే ఈ పీసెస్ అనేవి ఇలా ఉన్నాయండి. ఈ పీసెస్ అనేవి మీరు డీప్ ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే తవా పైన కూడా ఫ్రై చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. నేనైతే తవా పెట్టుకొని తవ మీద ఆయిల్ వేసుకొని తవా పైన ఫ్రై చేశానండి. తవ పైన ఫ్రై చేశాను, చాలా బాగా వచ్చింది. ఒక్కొక్క ముక్కగా నేనైతే ఒక్కొక్కటి 2 పీసెస్ కింద అయితే వేసి నేను తవా పైన ఫ్రై చేశాను. అందుకే ఇవి చాలా సన్నటి లేయర్స్ లాగా కట్ చేసాడు కాబట్టి మనకి తవా పైన ఫ్రై చేయడానికి కూడా అంత ఇబ్బంది అయితే చాలా బాగా కూడా ఫ్రై అవుతాయండి. అంతే ఉడకకుండా అయితే ఏమీ ఉండవు. మీకు అది ఫిష్ అనేది చూడండి ఉడికింది అని చూడడానికి అయితే మాత్రం ఇవి తెల్లగా అయిపోతాయి అనమాట. ఫిష్ అంతా కూడా తెల్లగా అయిపోయి ఫిష్ ఉడికినట్టు అనిపిస్తుంది. కొంచెం ఆయిల్ అది వేసుకుంటా కొంచెం నార్మల్గా మీరు ఫ్రై చేసుకుంటూ ఉంటే చిన్న ఫ్లేమ్ మీదనే, చిన్న మంట మీదనే మీరు ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకుంటే ముక్కలు అనేవి మసాలా అది కూడా ఊడిపోకుండా మీకు చక్కగా ఫ్రై అవుతాయి అనమాట. నేనైతే మొత్తం ముక్కలన్నీ కూడా ఫ్రై చేసుకున్నాను. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు, చాలా బాగా వచ్చింది. అంటే ఒకటే ముళ్ళు ఉంటుంది కాబట్టి పిల్లలు తినడానికి కూడా ఏమంత ఇబ్బంది ఏమి ఉండదు. కొంచెం హెల్త్ వైజ్ కూడా చాలా మంచిది ఈ ఫిష్ అనేది. మీకు ఖచ్చితంగా దొరికితే మీరు ఎక్కడైనా సముద్రం సైడ్ వెళ్ళినా ఎక్కడైనా, మనకైతే కాకినాడ అటు సైడ్ దొరుకుతుంది అనుకుంటాను, మరి నాకు కూడా తెలీదు. మాకైతే ఇక్కడ ఎప్పుడు సీజన్లో అంటే ఇప్పుడు సీజనే కాబట్టి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అన్ సీజన్లో అయితే కొంచెం బాగా తక్కువనే వస్తుంది. ఇది ఇంకా మాకు కిలో కూడా లేదు, కిలో కంటే తక్కువే ఉంది, కానీ మాకు 450 ఎంతో పడ్డది. తినడానికి అయితే టేస్ట్ వైజ్ అయితే చాలా బాగుందండి. మీరు ఉట్టి పీస్ కూడా తినేయచ్చు, అంత బాగుంటుంది అనమాట. నేనైతే ఫైనల్గా ఇలా వచ్చింది మా ఫిష్ ఫ్రై అయితే. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా మీరు లైక్ చేసి కింద కామెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హనీ మిల్కీ 2023. ప్లీజ్